హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే ఫస్ట్ యూనిట్ ఇది. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 4 మార్క్స్ క్వశ్చన్ అయితే టూత్ డయాగ్రామ్ రావడానికి అయితే మాత్రం ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో అవి మిస్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ఏంటంటే మనం చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఇంకో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. స్టమక్ లోపల ప్రోటీన్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుందండి ఇక్కడ డిస్క్రైబ్ చేయమని జరిగింది. ఇది క్వశ్చన్. అయితే ఈ స్టమక్లో ప్రోటీన్ డైజెషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, డైజెషన్ ప్రాసెస్ ఆఫ్ ప్రోటీన్స్. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ బిగిన్స్ ఇన్ ద స్టమక్ అండ్ ఎండ్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. అంటే మనకి హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఈసోఫాగస్ నుంచి స్టమక్ కనెక్ట్ అవుతుంది. సో స్టమక్ ఏమవుతుందంటే స్టమక్ నుంచి మళ్ళీ మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే డియోడినము. సో ఇక్కడ డియోడినమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఇది స్టమక్, ఇది స్టమక్ పార్ట్. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్. ఇలా మనకి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రోటీన్ తాలూకు డైజెషన్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడం స్టమక్లో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వడం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గాను. అయితే ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్లో మనకి ప్రోటీన్స్ తాలూకు డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే స్టమక్లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఎండ్ అవుతుంది. అంటే జీర్ణాశయంలో స్టార్ట్ అవుతుంది, చిన్న ప్రేగులో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వెన్ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్. మనం తీసుకున్న ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే ఏ డైజెస్టివ్ యాసిడ్ జ్యూస్, ఇక్కడ మనకి ఎసిడిక్ జ్యూస్ అని ఇచ్చారు చూడండి. ఎసిడిక్ జ్యూస్ కాళ్ళు మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సెక్రెట్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏదైతే స్టమక్ ఉందో స్టమక్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి జ్యూస్ మనం ఏంటంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం. ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏ ఫామ్లో ఉంటుంది? ఎసిడిక్ ఫామ్లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో HCl ఉంటుంది. సో HCl ఉంటుంది కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఎసిడిక్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే సో మనకి రిలీజ్ అయ్యేది ఏంటంటే ఏం సెక్రెట్ అవుతుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫుడ్ మిక్సెస్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫార్మ్ ఏ సెమీ ఫ్లూయిడ్ మాస్ కాల్డ్ కైమ్. చాలా ఇంపార్టెంట్ ఇది. 2 మార్క్స్లో కూడా ఎక్కువ అడుగుతుంటాడు కైమ్ అంటే ఏంటందని. సో కైమ్ అంటే స్టమక్లో ఫుడ్ ఏమవుతుందంటే మిక్స్ అవుతుంది. దేంతో మిక్స్ అవుతుంది? గ్యాస్ట్రిక్ జ్యూస్. అంటే స్టమక్ వాల్స్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో మనకి ఫుడ్ అనేది మిక్స్ అవుతుంది, మనకి గ్రైండ్ అవుతుంటుంది. ఇక్కడ స్టమక్లో గ్రైండ్ అవుతూ ఒక సెమీ ఫ్లూయిడ్ మాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న ముద్దలా ఫామ్ అవుతుంది. ఈ ముద్దను మనం ఏంటంటే కైమ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్తో ఫుడ్ మిక్స్ అయ్యి ఏ విధంగా ఫామ్ అవుతుంది? సెమీ ఫ్లూయిడ్ మాస్గా ఫామ్ అవుతుంది. దీన్ని కైమ్ అంటే ఇక్కడ మనకి ఈ లోపల జీర్ణాశయం లోపల ఏమవుతుందంటే ఆహారం అంతా కూడా చిలకబడుతూ ఏమవుతుంది? HClతో మిక్స్ అవుతుంది. అంటే HCl ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఒక ముద్దలా మారుతుంది. దీన్ని మనం సెమీ ఫ్లూయిడ్ మాస్ అన్నాం. దీనికి ఏం పేరు పెట్టారంటే కైమ్ అంటాం. సో ఇది ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 4th పాయింట్ చూద్దాం. దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ HCl. ఇప్పుడు చెప్పుకున్నాం మనం HCl ఉంది కాబట్టి మనకి ఏ ఫామ్లో ఉంటుంది? ఎసిడిక్ ఫామ్లో ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎప్పుడు కూడా ఏ ఫామ్లో ఉంటుందంటే ఎసిడిక్ ఫామ్లో ఉంటుంది. ఎందువల్ల? HCl ఉంటుంది. దీంతో పాటు ఇంకేముంటాయంటే పెప్సినోజన్ ఉంటుంది, రెన్నిన్ ఉంటుంది, మ్యూకస్. ఎలాగ మనకి ఈ జీర్ణాశయం ఏదైతే ఉందో స్టమక్ ఏదైతే ఉందో ఈ స్టమక్ వాల్స్ అంతా కూడా ఏమవుతుందంటే మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఇలా మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఇలా మ్యూకస్ లేయర్తో ఫామ్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంత ఎసిడిక్ HCl ఉన్నా సరే ఈ ఏదైతే స్టమక్ ఉందో స్టమక్ వాల్స్ డ్యామేజ్ అవ్వవు. సో డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మ్యూకస్ లేయర్. సో ఇలా మనకి మ్యూకస్ కొంతవరకు సెక్రెట్ అయ్యి ఫుడ్తో కూడా మిక్స్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి ఏముందంటే HCl ఉంటుంది, పెప్సినోజన్ ఉంటుంది, రెనిన్ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉంటాయి. అయితే ఇంపార్టెంట్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటాయంటే HCl ఒకటి, పెప్సినోజన్ ఒకటి, రెనిన్ ఒకటి. ఇప్పుడు పెప్సినోజన్ అడల్ట్స్ పెద్దవాళ్ళు ఉంటుంది, రెనిన్ చిన్నోళ్ళు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ రెనిన్ అనేది పెద్దవాళ్ళు అడల్ట్స్లో ఉండదు. ఓన్లీ చిల్డ్రన్స్లో మాత్రం రెనిన్ అనేది ఉంటుంది, అడల్ట్స్లో పెప్సినోజన్ ఉంటుంది. సో దీంతో పాటు ఇద్దరిలో కామన్గా మ్యూకస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది. నెక్స్ట్ 5th పాయింట్ వస్తే చూడండి, HCl ప్రొవైడ్స్ ద ఆప్టిమల్ pH. ఎంత pH ఉంటుందంటే 1.8. అంటే స్ట్రాంగ్ యాసిడ్ ఇది. 1.8 pH అంటే చాలా స్ట్రాంగ్ యాసిడ్ ఇది. సో ఇంకా ఉంటుంది ఏది? ఫర్ ద యాక్షన్ ఆఫ్ పెప్సిన్. సో ఇక్కడ మనకి HCl అనేది పెప్సిన్ తాలూకు యాక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే అక్కడ ఆప్టిమం pH ఎంత ఉండాలంటే 1.8 ఉండాలి. 1.8 pH దగ్గరే
ఈ పెప్సిన్ ఎఫెక్టబుల్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఆ pH మెయింటైన్ అవ్వడం కోసం HCl ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో HCl ప్రొవైడ్ చేస్తుంది దేనికి, పెప్సిన్కి కావాల్సినటువంటి ఆప్టిమల్ pHని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1.8 pH కానీ లేకపోతే పెప్సిన్ తాలూకు యాక్షన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6th పాయింట్కి వచ్చేసరికి చూడండి, పెప్సిన్ ఈజ్ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. పెప్సిన్ అది ఏంటంటే ప్రోటీన్ డైజెస్ట్ చేసే ఎంజైమ్. సో ఇదివరకు ఇది పైన చెప్పుకున్నాం మనం, సార్ మీరు పైన పెప్సినోజన్ ఉంది కదా, ఇక్కడ మనకి పెప్సిన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, HCl కన్వర్ట్ ఇన్యాక్టివ్ పెప్సినోజన్ ఇంటూ యాక్టివ్ పెప్సిన్. సో పెప్సినోజన్ అనేది మనకి ప్రో ఎంజైమ్ ఫామ్లో ఉంటుంది. ఈ పెప్సినోజన్ అనేది యాక్టివ్ కాదు, ఇది ఫుడ్ని డైజెస్ట్ చేయలేదు, అంటే ప్రోటీన్స్ డైజెస్ట్ చేయలేదు. ప్రోటీన్స్ని ఎవరు డైజెస్ట్ చేయాలంటే పెప్సినోజన్ కాస్త పెప్సిన్గా కన్వర్ట్ అవ్వాలి. ఈ పెప్సిన్గా కన్వర్ట్ అవ్వాలంటే HCl ఉండాలి. HCl ఉంటేనే పెప్సినోజన్ పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది, ఇంపార్టెంట్. అందుకని పైన మనకి ఇక్కడ పైన ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాం మనం, ఏంటంటే HClతో పాటు పెప్సినోజన్ రెనిన్ అన్నాం. ఇక్కడ రెనిన్ కూడా ప్రోరెనిన్ అని రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రెనిన్ అని డైరెక్ట్ రాయకుండా ప్రోరెనిన్ అని రాయచ్చు, పెప్సినోజన్ ప్రోరెనిన్. సో పెప్సినోజన్ పెప్సిన్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, HCl చేస్తుంది. స్టమక్లోని HCl ఎలా చేస్తుందంటే కన్వర్ట్స్ ఇన్యాక్టివ్ పెప్సినోజన్ ఇంటూ యాక్టివ్ పెప్సిన్. ఇది పెప్సినోజన్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, పెప్సిన్ యాక్టివ్ ఫామ్. ఇది మాత్రమే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. 8th పాయింట్ చూద్దాం. ద యాక్టివేటెడ్ పెప్సిన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీన్స్ ఇంటూ, ఇప్పుడు మరి పెప్సిన్ ఏమైంది, ప్రోటీన్స్ డైజెస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యాక్టివ్ ఫామ్లోకి వచ్చిన పెప్సిన్ కాస్త ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు, ప్రోటీయోజెస్ అండ్ పెప్టోన్స్. ప్రోటీయోజెస్ గాను అలాగే మనకి పెప్టోన్స్ గాను కన్వర్ట్ చేస్తుంది. సో ప్రోటీన్ డైజెషన్ ఏమైనా జరుగుతుందంటే, ప్రోటీన్ అనేది మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్. ఇది కాంప్లెక్స్ మాలిక్యూల్ ఏమవుతుందంటే సింపుల్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఏ విధంగాను అంటే ముక్కలైపోతుంది. ప్రోటీన్ అనేది ముక్కలైపోయి ప్రోటీయోజెస్ అదే మనకి పెప్టోన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రోటీయోజెస్ ఒకటి, పెప్టోన్స్ ఒకటి, ఇలా మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ప్రోటీన్ డైజెషన్ అంటాం. ప్రోటీయోజెస్ గాను పెప్టోన్స్గా కన్వర్ట్ అవ్వడం, ఏది ప్రోటీన్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు చూద్దాం. ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లకి వచ్చేసరికి HCl, ఇక్కడ కూడా HCl అవుతుంది, యాక్టివేట్స్ ద ఇన్యాక్టివ్ ప్రోరెనిన్ ఇంటూ యాక్టివ్ ఎంజైమ్ రెనిన్. ఇక్కడ కూడా ప్రోరెనిన్, ఇది కూడా ఈ ప్రోరెనిన్ కూడా రెనిన్గా యాక్టివేట్ అవ్వాలంటే చిన్నపిల్లల్లో కంపల్సరీ ఇక్కడ కూడా HCl ఉండాలి. పెద్దవాళ్ళు పెప్సిన్గా యాక్టివేట్ అవ్వాలంటే HCl ఉండాలి. మరి చిన్నపిల్లలో ప్రోరెనిన్ కాస్త రెనిన్గా కన్వర్ట్ అవ్వాలని సరే ఖచ్చితంగా HCl ఉండాల్సిందే, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాం. రెనిన్ ఏం చేస్తుంది, రెనిన్ యాక్ట్స్ ఆన్ కేసిన్. కేసిన్ అనేది ఏంటంటే మిల్క్ ప్రోటీన్. మరి చిన్నపిల్లలు మిల్క్ తాగుతుంటారు, ఎక్కువగా మిల్క్ తాగుతారు కాబట్టి మిల్క్ అనేది డైజెస్ట్ అవ్వాలి. మిల్క్ డైజెస్ట్ చేసి మిల్క్లో ఉన్న ప్రోటీన్ మనం ఏంటంటే కేసిన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏం చేస్తుంది, ఇంటూ ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం ఐన్స్. ఇక్కడ మనకి కాల్షియం ఐన్ కూడా ఉండాలి. కాల్షియం ఐన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైతే మనకి రెనిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మిల్క్ ప్రోటీన్ కేసిన్ కాస్త ఏమవుతుందంటే కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం పారాకాసినేట్గా కన్వర్ట్ అవుతుంది. CP అన్నాం, గుర్తుపెట్టుకోండి, కాల్షియం పారాకాసినేట్. అంటే చిన్నపిల్లల్లో మిల్క్ ప్రోటీన్, వాళ్ళు తాగే మిల్క్లో ఉన్న ప్రోటీన్లో కేసిన్ ఉంటుంది. ఆ కేసిన్ మన కాల్షియం అయిన ప్రెజెన్స్, అంటే కాల్షియం ఐన్స్ కూడా ఉండాలి ఈ రియాక్షన్ జరగాలంటేనే. అప్పుడు ఏమవుతుంది, కాల్షియం పారాకాసినేట్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూడండి. దెన్ పెప్సిన్ యాక్ట్స్ అప్పుడు మనకి ఏమవుతుంది, పెప్సిన్ యాక్ట్స్ అండ్ CP, కాల్షియం పారాకాసినేట్ ఏమవుతుందంటే పెప్టోన్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే చిన్నపిల్లలో పెప్సిన్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెనిన్ కూడా ఉంటుంది. రెనిన్ ఏం చేస్తుందంటే మిల్క్ ప్రోటీన్ని కాల్షియం పారాకాసినేట్గా మారుస్తే, పెప్సిన్ ఏం చేస్తుందంటే కాల్షియం పారాకాసినేట్ కాస్త పెప్టోన్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడతో మన చిన్నపిల్లలు కూడా ప్రోటీన్ డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్గా ద ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ అబౌట్ 4 to 5 hours ఇన్ ద స్టమక్. ఈ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి టోటల్గా స్టమక్లో ఎంత టైం తీసుకుంటుందంటే 4 to 5 hours అయితే మాత్రం టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అది. అయితే దీనికి సంబంధించిన రియాక్షన్స్ కూడా కింద ఇచ్చారు. రియాక్షన్స్లో చూడవచ్చు, పెప్సినోజన్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంది, పెప్సిన్ యాక్టివ్ ఫామ్లో రావాలంటే HCl ఉండాలి. సో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ పెప్సినోజన్ నెక్స్ట్ ఏమవుతుంది, పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది HCl కండక్ట్లో. సో ఇలా మనకి పెప్సిన్గా కన్వర్ట్ అవ్వడానికి మనకి ఆటో కెటాల్స్ ఇవ్వడం జరిగింది, అంటే దానికి అదే యాక్టివేట్ అవుతుంది కాబట్టి. అయితే నెక్స్ట్ ఈ పాయింట్ మనం అంటే ఇది రాసినా రాయకపోయినంత ఇబ్బంది లేదు మీకు. కానీ నెక్స్ట్ ప్రోరెనిన్ కాస్త ఏమవుతుంది, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, HCl ఉన్నప్పుడు ఏమవుతుంది, రెనిన్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అయితే నెక్స్ట్ ఏం చేస్తుందంటే
ఈ కేసిన్ అనేది ఏంటంటే మిల్క్ ప్రోటీన్ అని చెప్పుకున్నాము. రెనిన్ ప్లస్ కాల్షియం అయాన్స్ రెండు కలిపి కాల్షియం పారాకాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, సిపిగాను. పైన చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చారు రియాక్షన్స్ ఫామ్లోను. సో కాల్షియం పారాకాసిడ్ కాస్త ఏమవుతుంది, పెప్సిన్ అండర్లో పెప్టోన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ అనేవి పెప్సిన్ అండర్లో ప్రోటీయేజెస్ పెప్టోన్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రోటీన్ డైజెషన్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.